గల రాజా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతమైన దేవుడు మీ కనుదృష్టించండి. అల్పుడును నిష్ప్రయోజనమైన దాసును నన్ను మీ చేతులకు అప్పచెప్తున్నాను. మీ సిలువలో కార్చిన ఆయన ప్రశస్తమైన రక్తంతో నన్ను కడగండి నాయన. అపవిత్రమైన పదవుల గలవాడు దేవా, పరిశుద్ధపరచండి. ఈ నోటికి ఒక బూరలా మాత్రమే ఉండుటకు, మీ చేతిలో ఒక పనిముట్టుగా మాత్రమే ఉండుటకు, మీరు సంఘముతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటను మాత్రమే నేను ప్రకటించుటకు మీ సహాయం దయచేయండి. నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టండి. నా ప్రాణాత్మ దేహములను మీ ఆధీనంలోకి తీసుకొని మీ చిత్తునకు భిన్నముగా ఏ మాట పలకకుండా ప్రభా మీరే నన్ను నడిపించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది మొదటి మూడు యోహాను రాసిన పత్రిక. భక్తుడైన యోహాను ఈ పత్రికను పద్మాస్ దీపం నుండి రాస్తూ ఉన్నాడు. ఇది ఈ యోహాను రాసిన పత్రికను క్షమించండి, పద్మాస్ దీపం కాదు, ఈ సంఘమునకు 3 పత్రికలు యోహాను రాస్తాడు. పేతురు గారు 2 రాస్తారు కదండి. యోహాను సువార్త అది. ఇది 3 పత్రికలను యోహాను గారు రాస్తూ ఉంటారు సంఘమునకు. ఇందులో ఒక 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 ప్రార్థన చేస్తున్నాడు. గాయి అనే ఒక భక్తునికి ఉత్తరం రాస్తూ కదండి. ఈ యొక్క మాటలను రాస్తూ ఉన్నప్పుడు సంఘమునకు దూరముగా ఉన్నటువంటి ఆ యోహాను గారు గాయితో ఈ మాటను చెప్తూ ఉన్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, అయ్యా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము కదండి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదని భక్తుడైన పౌలు గారు కరెక్ట్‌గా యేసు ప్రభువారు గీసినటువంటి ఒక క్రమములో ఈ మాటను రాస్తూ ఉన్నాడు కదండి. యేసు ప్రభువారు గీసిన క్రమం ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఈ ప్రార్థనను మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, భక్తుడు అయిన యోహాను ఒక ఆర్డర్ పెడుతూ ఉన్నాడు. ఒక ఆర్డర్ ఏమిటంటే, ఫస్ట్ నీవు ఆత్మలో వర్ధిల్లాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో వర్ధిల్లాలంటమా? ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లాలి. నీవు వర్ధిల్లినట్లయితే అప్పుడు కదండి నీవు ఈ లోక సంబంధముగా అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, కదండి. ఒక క్రమం ఏమిటంటే, దేవునిలో వర్ధిల్లితే ఈ లోకంలో అన్నిటిలో కూడా మనం సౌఖ్యముగా ఉంటాం. మానవుని యొక్క ఆశ లేకపోతే మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, నేను కోరుకున్నవన్నిటిలో వర్ధిల్లితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదండి, మన కోరికలు తీరాలి, మన ఆశలు తీరాలి, మనం అడిగినవన్నీ జరగాలి. అంతే కదండి. మనం అడిగినవన్నీ జరిగితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను చెప్పిందల్లా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదండి ప్రియదేవుడా, చాలా సార్లు ఎలాగైపోతాడంటే, దేవుడు కొన్నిసార్లు మనకు పనోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మనకు సప్లయర్గా ఉంటాడు కదండి. పనోడుగా అంటే మనం ఏం చెప్తే అది చెయ్యాలి, మనం ఏం అడిగితే అది ఇవ్వాలి కదండి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, మనం ఎక్కడికెళ్తే మన చుట్టూ సెక్యూరిటీ గార్డ్ కింద ఉండాలి. హల్లెలూయా, కదండి. అంతేనా? మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నేను బయలుదేరి వెళ్తున్నాను ప్రభా, ఏ అపాయం రాకుండా నన్ను కాపాడు. చేస్తామా చేయమా? ఇప్పుడు దేవుడు ఎలా ఉండాలి నీ చుట్టూను? సెక్యూరిటీ గార్డ్ కదండి, బౌన్సర్ లాగా నీ చుట్టూ ఉండాలన్నమాట. అంటే నువ్వు పొరపాటున స్కిడ్ అయిపోతుంటే నీకు దెబ్బ తగలకుండా. నువ్వు స్పీడ్కి వెళ్ళడం తప్పు కదండి, స్పీడ్కి వెళ్ళి బ్రేక్ కొట్టడం, ఓవర్టేక్ చేయాలనుకోవడం తప్పు కదండి. దేవుడు నిన్ను కాపాడుతూ ఉండాలి. ఎలా ఉండాలి? బౌన్సర్ కింద, ఎవడు నీ మీద పడిపోకుండా కదా. బౌన్సర్స్ తెలుసా? ఇలా ఉంటారు అనమాట, పక్కన బలమైన వాళ్ళు. ఇదేమంటారా కదండి, బౌన్సర్ కింద సెక్యూరిటీ గార్డ్ కింద ఉండాలి.
రెండు ఏం కావాలని ప్రార్థన చేస్తామంటే, ప్రభా నాకు ఇది కావాలన్నా, నాకు అది కావాలి ప్రభా, నాకు ఇలా చేయాలన్నా, అలా కావాలి ప్రభా అంటాం. అంటే నీకు ఏటేటి కావాలో నువ్వు దేవుడిని అడుగుతున్నావో అవన్నీ కూడా హల్లెలూయా. మనం రేషన్ కొట్టు ఇద్దరు సావుకారులు పక్క పక్కనే కూర్చున్నారు మన దగ్గర కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఫోన్ చేసి చెప్తాం, తమ్ముడు పలానా ఇది లిస్ట్ పెట్టేస్తాం అనమాట. అవన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు వీబీఎస్ ఉంది కదా, వీబీఎస్ కాళ్ళకి పెడతాం, పెడితే ఆ లిస్ట్ పెడితే లిస్ట్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సప్లయర్స్. దేవుడు మనకి ఎలా ఉండాలి? సప్లయర్. మనం ఏది అడిగితే అది ఇవ్వాలి. మనం ఏది అడిగితే ఆ తర్వాత మనం ఏది చేయమంటామో దేవుడు అది. హల్లెలూయా. ఎందుకో దేవుడు నా ప్రార్థన వింటలే. నిజం చెప్తున్నాను. అందరూ టైంకి రావాలని ప్రార్థన చేస్తుంటాను కానీ అది ఎప్పుడు అవుతుందో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదా చాలా ఇలాగే చెప్తాము. చేయట్లేదని బాధపడతాం. వాస్తవమే కదా ఇది. మనం చాలా చేయమని చెప్తాం. దేవుడికి చెప్తాం అనమాట. నా కుమారుడు పరీక్షలో పాస్ అయిపోవాలి. అందరికంటే మా పక్కింటోడి కంటే మా కొడుకే ఎక్కువ మార్కులు రావాలి. నేను కాలర్ ఎగరేయాలి. అంటే నీ కాలర్ ఎగరేయడానికి కదా! నీ కొడుకు రాసినా రాయకపోయినా, నీ కూతురు చదివినా చదవకపోయినా మార్కులు ఎక్కువ వచ్చేయాలి. ఎవరు చేయాలి? వీళ్ళొచ్చి చాటింగ్‌లు, క్రికెట్ మ్యాచ్‌లు, షికారులు, పబ్‌జీయా ఏజీనానా? ఫ్రీ ఫైర్ అంట అదిగో. ఈళ్ళు ఆడుకునే ఫ్రీ ఫైర్‌లో ఒక్క 5%, 10% చదువు మీద పెడితే పాస్ అయిపోతారు. మంచి మార్కులు వచ్చేస్తాయి. యవనస్తులు వాళ్ళ కాన్సంట్రేషను వాళ్ళ ఆట మీద కంటే ఆళ్ళ ఆట మీద చేసే దాంట్లోని ఒక 10%. ఆ! మనం ఏం చెప్తామో దేవుడది చెయ్యాలి. చేయకపోతే మనం అలుగుతాం. తెలుసా మీకు? మనం ఏం చేస్తాం? మనం అలుగుతాం. దేవుడు చేయలేదు. దేవుడు నా ప్రార్థన వింటలేదు. ఎలాగ అలుగుతామంటే చర్చికి రావడం మానేస్తామండి. ఇంట్లో తినడం మానేస్తాం గదా! ఇంట్లో భోంచేయడం మానేస్తాం. చిన్నప్పుడు తెలుసు కదా! అమ్మలు ఏం చేయకపోతే మనం స్ట్రైక్ చేస్తాం. హంగర్ స్ట్రైక్. అదే చర్చ్ దగ్గర ఏం చేస్తాం? చర్చ్ మానేస్తాం అంతే. సింపుల్. అలుగుతాం. ప్రియమైనరా దేవుడు ఎలా ఉన్నాడంటే మనకి మన శరీర సంబంధమైన కోరికలు, మన శరీర సంబంధమైనటువంటి ఆశలు, మన శరీర సంబంధమైనటువంటి వాంఛలు తీర్చడానికి ఒక ప్రొవైడర్ అంటే ఒక సమకూర్చే వాడి కింద మనం దేవుడిని వాడుకుంటున్నాం. మనం ఏం కావాలో అది చేసేలాగున దేవుడిని వాడుకుంటున్నాం. వి ఆర్ యూజింగ్ గాడ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వి ఆర్ యూజ్డ్. ఇదేమిటరా దేవుణ్ణి వాడుకుంటున్నాం. దేవుని చేత వాడబడే కంటే మనము దేవుడిని వాడుకుంటున్నాం. దేవుడిని వాడుకుంటున్నాం. దేవుడు చాలా మంచోడు. దేవుడు చాలా మంచోడు కదండి. మన తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు కదా. నిజం చెప్తున్నాను, మన తల్లిదండ్రులు అందరూ చాలా మంచోళ్ళు. మనం ఏం కావాలంటే అవి ఇస్తూ ఉంటారు. మనం ఏం కావాలంటే అవి ఇస్తూ ఉంటారు. కొడుకు పబ్‌జీయో, ఫ్రీ ఫైర్ ఆడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నానన్న కదండి. వాడు ఏడ్చి నాకు బండి కావాలంటే, నాకు షూ కావాలంటే, ఆ డ్రెస్ కొనుక్కోవాలంటే ఇస్తారా లేదా? ఇస్తున్నామా? అమ్మాయిలు మాట వినకుండా, చదవకుండా, పుస్తకాల్లో సెల్ ఫోన్ పెట్టి కదండి చాటింగ్‌లు చేస్తున్న తల్లిదండ్రులు చూసి చూడనట్టు మారకపోరా అని ప్రార్థన చేస్తూ వాళ్ళకేం కావాలంటే అవి ఇస్తున్నాం. అమ్మా ఇస్తున్నామా లేదా? తల్లులందరూ చేస్తారా లేదా? హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు కూడా మంచోడు. దేవుడు కూడా చాలా ప్రేమ గలవాడు. నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు? నేను సాయం చేయకపోతే ఎవరు చేస్తారు? నేను కాయకపోతే ఎవరు కాస్తారు? దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం ఎన్నిసార్లు ఆయన మీద తిరుగుబాటు చేసినా ఆయన కనికరమును కనపరుస్తూ ఉన్నాడు. మనం ఎన్నిసార్లు ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పటికీ ఆయన కనికరమును కనపరుస్తున్నాడు. తల్లిదండ్రులుగా మనం ఎలాగైతే మన పిల్లలు ఎలా ఆ దయ చూపుతామో దేవుడు కూడా
మన ఎడల దయ చూపుతూ ఉన్నాడు. అందుకనే మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడు. ఆయన మంచితనంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన జాలిలో మార్పు లేదు కనుక ఆయన మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇదేమిటరా, ఎందుకో తెలుసా? ఒక ఆశ ఏంటంటే, ఏదో ఒక రోజు నా కుమారుడు నన్ను ప్రేమను తెలుసుకోపోడా, నా ప్రేమను తెలుసుకోపోడా. ఇదేమిటరా, ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో పశ్చాత్తాపడే రోజు ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క విలువ తెలియక తల్లిదండ్రుల్ని కదండి దూషిస్తున్న వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల్ని హేళన చేస్తున్న వారు ఉంటారు. వాళ్ళ కష్టం తెలియక, వాళ్ళ భారమును బాధ్యతను తెలియక యవనస్తులు చాలా మంది హేళన చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు కదండి ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, నేను చేస్తేనే కానీ నీకు తెలియదు అంటారు. చనిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, మా అమ్మ ఎంత బాగా చూసింది నన్ను, మా నాన్న ఎంత కష్టంలో ఉన్నా నాకు ఇచ్చారు. ఎప్పుడు తెలుస్తుంది అంటే, కరెక్ట్గా వీళ్ళు పెళ్ళయ్యి పెద్దోళ్ళయ్యి వీళ్ళు అమ్మ తల్లి తండ్రి అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది పిల్లల కాయలు. మా నాన్న ఎంత బాగా కాశాడు మమ్మల్ని, ఎన్ని కష్టాలు పడి ఉన్నాడో, మా అమ్మ ఎంత కష్టపడిందో, ఏ పూట మాకు పస్తులు లేకుండా. ఇదేమని సంగమా? దేవుడు కూడా కనికరిస్తాడు. ఒకరోజు దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే టైం వస్తుంది. దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే టైం వస్తుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు మనకు పుట్టగతులు ఉండవు, మనకి అడ్రస్లు ఉండవు. కాలర్ ఎగరేస్తున్నా కదా. ఇప్పుడు దేవుని సంగమా, అందుకనే దేవుని వాక్యం అంటది, సమయం ఉంటుండగానే ఏం చేసుకోవాలంటమా? ఏం చక్క పెట్టుకోవాలి? ఇల్లు చక్క పెట్టుకోవాలి. సమయం ఉంటుండగానే. ఏంటి ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే, మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. నేను నా ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాను? నేను దేవుడిని వాడుకుంటున్నానా, లేదా దేవుడి చేత వాడబడే స్థితిలో ఉన్నానా? హౌ యామ్ ఐ? నేను ఎలా ఉన్నాను? దేవుణ్ణి కదండి ప్రతిసారి కదండి దేవుని సంగమా, భక్తుడైనటువంటి యోహాను గాయకు చేస్తున్న విజ్ఞాపన, లేకపోతే గాయ గురించి చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, నా కుమారుడా నువ్వు ఎందులో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో వర్ధిల్లాలంటేనే ఆత్మలో వర్ధిల్లాలి. మన పోటీ ఎలా ఉంటుందంటే, నేను ఈ లోకములో వర్ధిల్లాలి, లోకములో వర్ధిల్లాలి. ఇప్పుడు ఇదేంటరా, జాగ్రత్త వినండి. లోకములో వర్ధిల్లాలంటే క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి నిబంధన ఏంటంటే, ఇఫ్ యు గ్రో స్పిరిచువల్లీ, నువ్వు ఆత్మ సంబంధముగా వర్ధిల్లునట్లయితే, ఆత్మ సంబంధముగా వర్ధిల్లుతూ ఉన్నట్లయితే, ఇదేమిటా ఆత్మ సంబంధముగా వర్ధిల్లడం అంటే ఏంటి? ఆత్మ సంబంధముగా వర్ధిల్లడం అంటే ఏంటి? నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వద్దాం. 5వ వచనం నుంచి నేనే చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 8వ అధ్యాయం స్పష్టంగా నేను చదువుతాను. శరీరానుసారులు అందరూ తీసారమ్మా? చూద్దాం. పేజ్ నెంబర్ 138, పేజ్ నెంబర్ 138, పేజ్ నెంబర్ 138, 5వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నవారు రేపు ఉదయాన్నే ఇక్కడ స్క్రీన్ వేసినా ఖచ్చితంగా వాక్యం వేయను, ఎందుకంటే బైబిల్ చూడాలి కదా. పేజ్ నెంబర్ 138 క్రొత్త నిబంధన గ్రంథంలో. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది
ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ మీ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మన శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 రకాలైన మనుషుల గురించి భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి శరీరానుసారమైన మనుషులు, 2 ఆత్మానుసారమైనటువంటి మనుషులు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇద్దరు కదండి శరీరానుసారులు వెళ్ళిపోతారు నరకానికి, నాకేంటండి అంటే, ఇద్దరు ఎక్కడ ఉంటారంటే ఇక్కడే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. ఇద్దరు ఎక్కడ ఉంటారో నాలోనే ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఈ 2 మనస్సులు మనలోనే ఉంటాయి, బయట ఉండవు. అందుకని చూడండి, మనము సినిమా చూస్తున్నప్పుడు ఇది పాపం పాపం అంటది, కట్టేయాలనిపిస్తుంది కానీ కట్టలేం, కట్టేయాలనిపిస్తుంది కానీ కట్టలేం. అబద్ధం ఆడుతూ ఉంటాం కదండి. అబద్ధం ఆడితే మనకు పాపం అని తెలుసు. అబద్ధం ఆడగానే కదండి నువ్వు తప్పు చేసావని చెప్తుంటది. ఎప్పుడైనా అనిపించిందా లేదా? అబద్ధం ఆడగానే కదండి టక్కుమని లోపల ఎందుకో బాధ అనిపిస్తుంది అబద్ధం ఆడగానే. హల్లెలూయా. అనిపించిందా కదండి? ఎవరంటున్నారు? నీ శరీరం యొక్క ఆ పరిస్థితిని బట్టి అబద్ధం ఆడేసావు, కానీ నీలో ఉన్న ఆత్మ ఏమంటుందంటే కదండి నువ్వు అబద్ధము. లోకస్తులుగా భయం ఉండదు. లోకస్తులు అబద్ధాల మీద జీవితాన్ని కట్టుకుంటారు, అబద్ధం మీద జీవితం కట్టుకుంటారు. అందుకనే ఒకరోజు అడ్రస్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అడ్రస్లు గల్లంత అయిపోతాయి. అబద్ధం మీద జీవితం కట్టబడితే అడ్రస్లు ఉండవు. చాలా ఉదాహరణ చెప్పగలను కానీ మళ్ళీ బాగోదని చెప్పట్లేదు కదండి. ఇదేమిటరా? ఆత్మానుసారముగా కదండి నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నిన్నేం చేస్తుంటదంటే నీ మనస్సాక్షిని ఒప్పింపజేస్తుంటది. నువ్వు తప్పు చేసావు, నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడావు అంటుంటదా ఎప్పుడైనా లోపల? పొరపాటున కోపం వచ్చి అనేసాం అనుకోండి కదండి, నీలా చదివేస్తుంటారు కదా సుప్రభాతాలు, చదవగానే లోపల కదండి అనుకోని మాట్లాడావు, అనిపిస్తుందా? అనిపించట్లేదా? ఎందుకు అనిపిస్తుంది? నువ్వు కదండి దేవుని ఆత్మకు విరుద్ధమైన మాటను మాట్లాడావు. దేవుని ఆత్మకు విరుద్ధమైన మాట అది శరీరానుసారమైన మాట కదండి. నీలో ఉన్న దేవుని ఆత్మ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అంగీకరించట్లేదు, ఒప్పుకోవట్లేదు. కానీ నువ్వు దేని చేస్తున్నావంటే నీ శరీరం యొక్క కోరికను, నీ శరీరం యొక్క ఆశను, లేకపోతే నీ శరీర రీతిగా ఆ దినము ఆ పరిస్థితులను దాటడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమిడరా, చిన్నప్పుడు మా పాస్టర్ గారు ఒక 2 వారాల క్రితం ఒక పాస్టర్ గారు వచ్చారు కదా, పెద్ద ఆయన చెప్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఒక ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయనుకోండి, ఏ కుక్క బలంగా ఉంటుంది? గట్టిగా దేనికి తిండి ఎక్కువ పెడితే? హల్లెలూయా, అంతేనా కాదా? దేనికి తిండి ఎక్కువ పెడితే అది బలంగా ఉంటుంది. అలాగే నీలో ఉన్నటువంటి శరీరానుసారమైన మనస్సు, నీలో ఉన్నటువంటి ఆత్మానుసారమైన మనస్సు, ఈ రెండిట్లో నువ్వు దేన్ని ఎక్కువ పోషిస్తే అది బలంగా ఉంటుంది. నువ్వు దేన్ని ఎక్కువ మర్చిపోతావో అది బలహీనంగా ఉంటుంది.
ప్రతి ఆదివారం మనం చర్చికి ఎందుకు వస్తామంటే నీ ఆత్మీయ జీవితమును వృద్ధి చేసుకోవడానికి, నీ ఆత్మీయ జీవితమును పోషించడానికి, టు స్ట్రెంగ్థెన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితమును బలపరచడానికి. మొక్కుబడికి ఇది దేవుని మందిరము, దేవుడు నన్ను చూస్తాడు అని రావడానికి కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవునితో సహవాసం చేయడానికి వస్తూ ఉన్నాను. దేవునితో సహవాసం చేయడానికి, దేవుడు నాతో మాట్లాడాలని వస్తాం. ఆ తాత్పర్యంతో కాకుండా వేరొక తాత్పర్యంతో రాకూడదు. జాగ్రత్త. అలా అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి చూడడానికి, ఆ అమ్మాయికి మెసేజ్లు దొరకాలి కానీ అయిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి చూపుల కోసం చాలాసార్లు చాలా మంది మీ చర్చిలో అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలు లేరండి అనేస్తాను. చిన్నపిల్లలు అందరూ వాస్తవం చెప్తాను. చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు మా చర్చిలో, అలాగైతే రావద్దు అంటాను. పెళ్లి చూపులకి చర్చిలోనా? దేవునికి స్తోత్రం. ఏమంటే ఇంకేం స్థలం దొరకలేదా? అబ్బాయిలు ఉంటారంట. అబ్బాయిలు లేరండి. మా అబ్బాయిల కోసం ప్రార్థన చేస్తాను, మంచి అమ్మాయిలు రావాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మంచి అమ్మాయిలు రావాలి, లేకపోతే టాపులు వేసిపోద్ది. దేవుని నామానికి తల్లులు ప్రార్థన చేసుకున్నామా, తల్లులు, అబ్బాయి తల్లులు, దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మంచి కోడలు అంటే కొంచెం మెల్లిగా, మీ అబ్బాయిని బాగా చూడడానికి, మిమ్మల్ని చూడడానికి కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడిగి చెప్దాం. అబ్బాయి తల్లిదండ్రులు అందరూ ఏమనుకోద్దు, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. బాధపడినా బాధపడాలి, బాధపడినా ఇప్పుడు నుంచే ప్రార్థన చేసుకోండి. పెళ్లి చేసిన తర్వాత కూడా తల్లులు ఎలా ఉంటారంటే, కొడుకు నా చేతిలోనే ఉండాలి. కొడుకు ఏ చేతిలో ఉండాలి? ఏమనుకోవద్దు, తప్పదు. కొడుకు కదండి. ఎందుకు పెళ్లి చేస్తున్నామంటే వాళ్ళిద్దరు కలిసి అంతేనా? మధ్యలో మన పెత్తనం ఏంటి? సడన్ నువ్వు వెళ్ళిపోతావు, వాడికి ఏం చేయాలో తెలియదు. అమ్మ లేదా అమ్మని అడుగుదామంటే, అమ్మని లేదా అమ్మని అడుగుదామంటే అంటాడు. అప్పుడు ఆడేసుకుంటారు ఫుట్బాల్. నీ కొడుకు అడ్రస్లు ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనుకోవద్దు, నేను బాధ పెట్టాలని కాదు, కానీ మనకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ జనరేషన్లో ఇంకా తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కళ్ళు ఎదురుకుంటే వాళ్ళు మంచిగా ఉండడం చూడాలి. అలా నేను లేకపోయినా పర్లేదు, వీళ్ళు బ్రతికేస్తారన్నట్టు ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము తల్లిదండ్రులు అటువంటి మనసు కలిగి ఉండాలి. నేను లేకపోయినా వీళ్ళు బ్రతికేస్తారు. మనం ఏదో చిన్న సలహాలు చెప్పాలి తప్ప నా కంట్రోల్లో ఉండాలనుకోవద్దు. నన్ను క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు, కానీ మనకు బోధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అత్తలుగా యోగ్యత ఇస్తే ఆ యోగ్యతను మనం కాపాడుకోవాలి, దిగజార్చుకోకూడదు. హల్లెలూయా. కోపం వచ్చిన వాళ్ళందరూ, నన్ను తిట్టుకున్న వాళ్ళందరూ, దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రీతిమంటారా, జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది, నువ్వు శరీరానుసారంగా నువ్వు వర్ధిల్లాలి. క్షమించండి, శరీరానుసారంగా నువ్వు వర్ధిల్లితే నువ్వు దేవుని సంతోషపరచలేవు. నీ క్రియలు మృతము, చచ్చిపోయినవు అంటున్నాడు. దానివల్ల ఫలము లేదు. దెర్ ఇస్ నో యూస్ కదండి. సినిమా మొదటి ఆటకి వెళ్ళిపోవాలా, వండర్ఫుల్. 4 గంటలకి ఆట అంటే 3 గంటలకి అక్కడ ఉంటారు. మా ఇంటి దగ్గరే ఉంది కదా సినిమా హాల్. నాకు భయం కొన్నిసార్లు, మొదటి సినిమా అయినప్పుడు వదిలినప్పుడు నేను బయటకు వస్తే పాస్టర్ గారు కూడా సినిమా నుంచి వస్తున్నారేమో అని భయం వేస్తుంది. ఆ దారి మరి అదే ఉంచారు, దేవునికి స్తోత్రం కదండి. ఇదేమిటరా, కొన్ని నిజం చెప్తున్నాను. బండి వేసుకొని రావడానికి ఇంకా భయం. కారు అయితే కొంచెం పర్లేదు, కానీ బండి వేసుకుని వాళ్ళందరితో పాటు నేను గీకి అంటే ఇలా చూస్తారనమాట. 3 గంటలకి ఉంటాం మనం, ఇంకా సినిమాకి ఇచ్చిన ఇది కూడా మనం ఇవ్వట్లేదు చర్చ్కి. ప్రియమైన సంగమా, జాగ్రత్త. అది శరీరానుసారమైన మనసు. నువ్వు సినిమాకి వెళ్ళి ఏం సంపాదించావంటే ఏం ఉండదు. నీ డబ్బులు పోతాయి, నీ ఎనర్జీ పోతుంది.
ఎవడో పిచ్చోడు డబ్బులు తీసుకొని యాక్ట్ చేస్తే ఆ పిచ్చోడు కోసం వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి తెల్లారి కొట్టించుకొని మరి ₹1000 పోతే ఆ బెనిఫిట్ షోనా 5,000 10,000 పెట్టుకొని పిచ్చోళ్ళు అనకపోతే వాళ్ళని ఏమనాలి? దేవుని సంగమం, నీ ప్రయారిటీ, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రాధాన్యత ఏంటి? నువ్వు దేవునిలో వర్ధిల్లగలుగుతూ ఉన్నావా? నీ శరీర క్రియలను, నీ కోర్కెలను, నీ వాంఛలను, నీ ఇష్టాలను చంపగలుగుతూ ఉన్నావా? నువ్వు మాట్లాడే విధానములో మార్పు ఉందా? అదే స్వార్థము, అదే గర్వము, అదే అహము నీ మాటల్లో, ప్రార్థనలో అనుకువత, ప్రవర్తనలో గర్వము. నీ ఆత్మీయ జీవితము ఎక్కడుంది? మన ఆత్మీయ జీవితము ఎవరిని పోషిస్తున్నాము? తగ్గించుకోవడం అనేది అసలు పుస్తకంలో లేదు. మాస్టర్ గారికి సైకిల్ మీద వచ్చారు, ఈరోజు కారులో తిరుగుతాం, తగ్గించుకున్నాను హెచ్చిస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? మీరు ఎవ్వరు లేకపోతే తుడుస్తాను, తెలుసా తెలీదా? తుడుస్తానమ్మా. బాత్రూమ్లు కూడా కడగలను నేను. నాకు చెల్లెలు అవకాశం ఇవ్వట్లేదు, కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుంటది కొన్నిసార్లు బాత్రూమ్ చూసినప్పుడు. నేను మళ్ళీ వెళ్ళేటప్పటికల్లా మొత్తం అన్ని శుభ్రంగా ఉంటాయి. నేను అన్ని బాత్రూమ్లు చూస్తాను, ఏం తేడా ఉంటే కొడేద్దామని. నేను మళ్ళీ చెయ్యాలనుకునేటప్పటికల్లా వాళ్ళు నీట్గా చేసేస్తుంటాం. ఇదేమిటలా మనకు అసలు ఛాన్స్ ఉండదు. చీపిరా బే నేనేటి దేవుని పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు కదనే. ఇదేమిటనా ఏమనుకోవద్దు. నీ శరీరం అంతా అహముతో నింపబడి కదండి, నువ్వెంత మాధుర్యముగా పాట పాడినా నో యూజ్, ప్రయోజనం లేదు. బైబిల్ అంతా కంఠస్థ పెట్టేసినా ప్రయోజనం లేదు. ఇదేమిడరా జాగ్రత్త. ఒక దినాన్న దేవుని ఎదుట నిలబడవలసి ఉంది. మనం దేవుని ఎదుట నిలబడవలసి ఉంది. మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం ఎలా ఉంటాం? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? మన ఆత్మీయ జీవితంలో ప్రియదేమిడరా నువ్వు జీవించిన విధానమును బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది అక్కడ. ఈ భూమి మీద ఎన్ని కోట్లు సంపాదించావన్నది కాదు, ఎన్ని కోట్లు సంపాదించావన్నది కాదు, నీ ఆత్మీయ జీవితంలో ఎలా వర్తిల్లవన్న దాన్ని బట్టి నీకు అక్కడ ప్రతిఫలం ఉంటుంది. అందుకనే యేసుప్రభు వారు అంటారు, ఈ భూమి మీద ధనము కూర్చుకునే ప్రయత్నము చేయవద్దు. దొంగలు వెళ్తారు, చిమ్మటి పట్టేస్తుంది కదండి, తుప్పు పట్టేస్తుంది. పరలోకంలో ధనం కూర్చుకోమంటాడు. పరలోకంలో ధనం కూర్చుకోవాలంట. ప్రియ దేవుని సంగమా, పరలోకంలో డబ్బులు కూర్చాలంటే ఏం చేయాలండి? నీకు దేవునికి ఉన్న సంబంధం ఉంటుంది కదా. ప్రియదేవుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు, నీ జీవితాన్ని చెక్కుకొని క్రమపరుచుకొని సరిచేసుకుని దేవుని ఎదుట నిన్ను నువ్వు నిందారహితముగా కనపరుచుకోవడమే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుట. నీ శరీర క్రియలను విడిచిపెడుతూ ఆత్మీయ జీవితములకు ప్రాధాన్యత ఇవ్వడమే. అందుకనే ఉంటది కదా, ఆత్మ చేత శరీర క్రియలను చంపాలంట. అంటే నువ్వు ఏ కుక్కకు బలమైన ఆహారం పెడతావో ఆ కుక్క ఇంకో కుక్కని, ఉదాహరణకు చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాసములో ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కదండి, శరీర క్రియలు సప్రెస్ అయిపోతాయి. మాస్టర్గా దాని గురించి చెప్తున్నారని కాదు, కానీ నాకు చాలా కోపం ఎక్కువ. కొట్టోడినా కానీ కొంచెం కోపం ఎక్కువ. అస్సలు బస్సులో చిన్నప్పుడు ఐటీఐ కాలేజ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు బస్సులో ఎవడన్నా తొక్కితే ఎంతో ఉండేవాడిని, కానీ ఇలా చూసేవాడిని అనమాట. నాకు చాలా కోపం, అంత కోపం వచ్చింది అనమాట. చూడడం తెలీదా అని. అంటే నా ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నా కోపం వల్ల నేను పాపం చేస్తున్నానని గ్రహించాను.
ఆమె బాహ్య సంబంధమైన పాపం ఏం చేసాను అవసరం లేదు. నా కోపము నేను పాపం చేయడానికి, నా కోపం వలన అనకూడని మాట మాట్లాడుతున్నాను, చేయకూడని ఆలోచన చేస్తూ ఉన్నాను. నా కోపము అనేక రీతిలుగా నన్ను పాపంలోనికి నెట్టేస్తుంది. దేవునిలో ఎదిగినప్పుడు పాస్టర్ గారు ఎంత మంచోళ్ళండి, పాస్టర్ గారు ఎంత ప్రేమ గలవాళ్ళండి అంటారు కదా. ఇదంతా ఆయన వలన పొందుకున్నది, ఆయన ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఇది వర్ధిల్లుతున్నట్లయితే, ఇది వర్ధిల్లుతున్నట్లయితే, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని సంగమా, గమనించండి. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. మనకి ఏది ఎప్పుడు అవసరమో దేవుడు అన్నీ ఇస్తాడు. ఎవరు గట్టిగా చెప్పట్లేదు హల్లెలూయా. అర్థమవుతుందా? మనకి ఏది ఎప్పుడు అవసరమో దేవుడు ఇస్తాడు. మీ పిల్లలకు మీరు ఎలాగైతే సమకూరుస్తారో మీకు కూడా దేవుడు అలాగే. అది విశ్వాసంలో ఎదుగుటంటే. నువ్వు ప్రయాసపడిన అవసరం లేదు. నాకు ఇది కావాలి అని నువ్వు అనుకుంటే చాలు, దేవుడు నీకు ఇస్తాడు. విధంగా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభా సహాయం చేయి, ఇలా ఉంటే బాగుంటుందేమో ప్రభా. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు. విధేయుడా, ప్రాధాన్యత ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నావా, లేకపోతే ఇలాగే ఉన్నావా? ఇలాగే ఉన్నావా? లోక సంబంధమైన వాటి మీద మనసు పడి దేవుణ్ణి ప్రియమిడరా అవసరానికి వాడుకునేటట్టు చూడవద్దు. దేవుడు నా సర్వమైనప్పుడు లోకమంతా నా సమస్తం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు నాకు సర్వమైనప్పుడు లోకమంతా అంటే నువ్వు ఇది మానేసి అది కావాలనుకుంటే, ఇది నాన్న మన జీవితంలో ఎందులో వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నాం, ఎక్కడ వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నాం, ఎలా వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏమిడరా కదండి, నీ లోక సంబంధముగా వర్ధిల్లాలని ఆశపడుతున్నావా, ఆత్మ సంబంధముగా వర్ధిల్లాలని ఆశపడుతున్నావా? ఎలా వర్ధిల్లాలని ఆశపడుతున్నావు? లోక సంబంధంగా వర్ధిల్లాలని ఆశపడినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో ఇలాగే ఉంటావు. నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నట్లయితే అన్ని విషయంలో హల్లెలూయా. అర్థమవుతుందా సీక్రెట్? అర్థమైందా? అర్థం అవ్వలేదా? కదండి. లోక సంబంధంగా వర్ధిల్లాలనుకున్నట్లయితే ఆత్మ సంబంధంగా ఇలాగనే ఉంటావు. కానీ ఆత్మ సంబంధముగా దేవునితో సహవాసములో వర్ధిల్లుతున్నట్లయితే అన్ని విషయంలో సమాంతరంగా ఎదుగుతాం, వర్ధిల్లుతాం. ప్రియమైనవారా, అది బైబిల్ యొక్క క్రమము. బైబిల్ యొక్క క్రమము. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బైబిల్. ఇఫ్ యు గ్రో స్పిరిచువల్లీ, యు విల్ గ్రో ఇన్ ఎవ్రీథింగ్. గ్రో ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఓన్లీ శరీరానుసారంగా వర్ధిల్లాలనుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో ఏముండదు. వస్తువు మొక్కుబడిగా పాస్టర్ గారికో కనబడాలనుకుంటావు కదండి. గుడి ఆదివారం ఒక క్రమం ఉంది కదా క్రైస్తవులకి, అలాగే వస్తావు, అలాగే వెళ్ళిపోతావు, ఫలమేమి ఉండదు. అయితే గమనించండి, దేవుని యొక్క ఆశ ఏంటంటే మనము ఆత్మ సంబంధముగా వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనము ఒక దినాన ఆయన ఎదుట నిలబడతామంట. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువమ్మా, 23వ మాట. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవనమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదండి, పెన్లు ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసుకోండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి.
మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను, తీసారా? 187 పేజీ నెంబర్ 187, 5వ అధ్యాయం 23వ మాట. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు రాకడి యందు? యేసు ప్రభు రాకడి యందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా కాపాడబడాలంటే సంపూర్ణముగాను నిందారహితముగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిందారహితం అంటే మనకు తెలుసు కదా, మనం ఒకటంటే ఇంకోటి చేశారనుకోండి, నేను ఇలా చెప్పాను ఇలా చేయలేదు నువ్వు అంటాం, అంటే దానిని నింద అంటాం. అర్థమవుతుందా? మనం చెప్పింది ఒకటి చేసింది ఒకటే, మనం అంటాం కదా, వెంటనే ఇలా చేయలేదు నువ్వు అంటాం, అంటే నింద కదనే, నింద వేస్తున్నాము. దేవుడు కూడా మన మీద నేనేం చెప్పాను నువ్వేం చేసావు అని నింద వేయకుండా మనల్ని సంపూర్ణంగా కాపాడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లునప్పుడు గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ కదండి, వితౌట్ బ్లేమ్ ఆర్ వితౌట్ కదండి అన్ప్యూరిటీ, అంటే ప్యూరిటీ లేకుండా, సంపూర్ణత లేకుండా దేవుడు మమ్మల్ని కాపాడతాడంట. సంపూర్ణముగా ఉండేలాగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులుగా మన ఆశయం అయి ఉండాలంటే ఈ లోకంలో అందరికంటే నేను అక్కడ కనబడాలి కాదు కదనే, నా ఆత్మీయ జీవితంలో నేను ఉన్నతంగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ బెంచ్ మార్క్ పెట్టాడు కదా, అందులో నేను ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదనే. ప్రీతి ఏమిటారా, లోకానుసారముగా ఎదిగితే అవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. తెలుసా మీకు? అది కూడా ఉంచడం తెలుసా? ఇక్కడంటే ముక్కు పుడక పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా, బంగారం ముక్కు పుడక కదండి. అమ్మాలు ఇచ్చారని ఆఖరి వరకు తీరు, కానీ ఆఖరిలో నువ్వు పడుకున్న తర్వాత తీసేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? ఉంచరు అది కూడానా. ఏది నీ వెంట రాదు. ఇదేమిరా, నీ ఆత్మ, నీ జీవము, నీ శరీరము, ఈ మూడు దేవుని ఎదుట నిందారహితముగా కనబడాలి. మన ప్రాధాన్యత, అవర్ ప్రయారిటీ లోకంలో కనబడాలి కాదు, దేవుని ఎదుట నేను కనబడాలి. నేను ఎలా కనబడాలి దేవుని ఎదుట? ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు వరకు నీ జీవితం యొక్క ప్రాధాన్యతలు ఏమున్నాయో, నీ ఆత్మీయ జీవితం యొక్క ప్రాధాన్యత ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుటకు నీవు దేవునికి అప్పగించుకోగలవా? నీ ప్రాధాన్యత క్రమమును మార్చుకుంటే చాలు. నీ ప్రాధాన్యత క్రమమును మార్చుకుంటే చాలు, దేవుడు నీ పరిస్థితిని తీసుకెళ్ళిపోతాడు. లోక సంబంధముగా వర్ధిల్లాలనుకున్నట్లయితే ఎక్కడికి రానవసరం లేదు. అర్థమవుతుందా? చర్చికే రానవసరం లేదు. లోక సంబంధంగా వర్ధిల్లుతున్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరిపోదు. చర్చికి వచ్చినప్పుడు నువ్వు ఆత్మ సంబంధముగా వర్ధిల్లినప్పుడు నువ్వన్ని విషయంలో వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట సత్యము. మొదట నా నీతిని, నా రాజ్యమును, అప్పుడు ఏమన్నా ఇస్తానన్నాడు? ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇవన్నీ దేవుడు ఇస్తారంట. ఇవన్నీ ఇస్తారంట. ఇది మానేసి అది చేయద్దు అంటున్నాడు దేవుడు. లేచి నిలబడదామా, ప్రార్థన చేసుకుందాం. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్తున్నాను. మీ సిలువలో కార్చిన ప్రశస్త రక్త ప్రోక్షాళనకు తీసుకొస్తాను. శరీర సంబంధముగా అయ్యా కొన్ని బలహీనతల చేత పట్టబడి, ఆ బలహీనతల చేత నీ బిడ్డలు ఎడవబడుతూ ఉండగా ఆయన ఆ కాడిని యేసు నామములో విరగొట్టమని అడుగుచున్నాను. వారు ఏ బంధకాల్లో అయితే ఉంటే ఉండొచ్చు నాయన,
ఏ పరిస్థితుల్లో వారి కాళ్ళకు సంఖ్యలుగా ఉంటే ఉండొచ్చు నాయన. అయ్యా మీ సహాయమును దయచేయండి అయ్యా. బయటికి రావాలన్న ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందలేకపోతున్నారు అయ్యా. మాటలు మాట్లాడకూడదు అనుకున్నారు నాయన, తెలియకుండానే అవి నాయన దొరికిపోతూ ఉన్నాయి. మీ కనికరమును కనపరచండి నాయన, మీ దయను కనపరచండి నాయన, మీ సన్నిధిని తోడుగా ఉంచండి నాయన. అయ్యా మీరే ఆ సంఖ్యల నుంచి, ఆ బంధకముల నుంచి, ఆ పరిస్థితుల నుంచి సంఘమును విడిపించమని అడుగుచున్నాం. సంఘమును బలపరచమని అడుగుచున్నాం. సంఘమును స్థిరపరచమని అడుగుచున్నాం. ఆత్మలో వర్ధిల్లులాగున, ఆత్మలో ఫలాభివృద్ధి నందులాగున, ప్రత్యేకమైన క్రైస్తవ జీవితము జీవించలాగున నీ బిడ్డలను బలపరచమని అడుగుచున్నాం. నీ కృపను తోడుగా ఉంచమని అడుగుచున్నాం. సంఘమును సిద్ధపరచండి నాయన. మీ కొరకు బలమైన సైన్యముగా సిద్ధపడాలయ్యా. అయ్యా నా ప్రజలు అని నువ్వు చెప్పగలగాలయ్యా. అయ్యా వీరు నా వారిని చెప్పగలగాలయ్యా. అలా చెప్పేవారు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ ఉండాలి నాయన. అట్టి కృపను, అట్టి దయను నాయన నీ బిడ్డలైన మా ఇండ్ల కనుపరిచి అయినా మా ఆత్మీయ జీవితంలో మా శరీర క్రియలను జయించి నీ కొరకు జీవించలాగున మీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నీ బిడ్డలతో మాట్లాడండి, నీ బిడ్డలను దర్శించండి, నీ బిడ్డలను బలపరచండి. నీ కృపను తోడుగా ఉంచి మహిమ పొందమని తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా వారు గృహములు చేరుటకు సహాయం దయచేయండి. ఆయన వారితో మాట్లాడండి నాయన, వారిని బలపరచండి, మీ కృపలో వారిని భద్రపరచండి. అపవాది యొక్క ఆ భయంకరమైన ఆ కబంధ హస్తాల నుంచి విడిపించండి అయ్యా. రాబో దినముల్లో చక్కని మంచి ఆత్మీయ జీవితాన్ని దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.